అందరికీ నమస్కారం. కానీ మనం దృష్టి తీసుకోకపోతే మనకు అన్ని స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇచ్చే రైతులకు సేవ చేద్దామని కోరుతున్నాను. నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దాని ప్రకారంగా మనము మా చేతిలో నాకున్న ఎన్ఏబుల్ ల్యాండ్లో గత 10 సంవత్సరాల నుంచి నేషనల్ ఫార్మ్ ప్రకృతి వ్యవసాయం అయితే ఒక సగం భూమి తీసుకున్నాను. ఇప్పుడే మాట్లాడితే లేదన్నా వేరే చోట మాట్లాడాలి. అలాగే ఏమన్నాడు కదా ఇక్కడ పండించిన కూరగాయలు అన్ని పట్టుకొస్తే అందరం కొంటాం. ఇక్కడ ఏమైంది మేడం, కదా నేను ఇప్పుడు ఎకరాలలో ఆర్గానిక్ చేస్తుంది. బట్ నేను మార్కెట్ తీసుకోకపోతే ఏమైందంటే దానికి విలువ నేను అడిగిన మనందరూ అడిగిన రెస్పాన్స్ లేదు. అంటే నాకు అందలేదు. అది అందనప్పుడు నేను ఏం చేయాలి, తెప్పించి నదిలి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆత్మలో వచ్చారంటే మీరు ఒక డిపార్ట్మెంట్ లో ఒక భాగం. మన దగ్గర అందుబాటులో ఇది మిగతా రైతులు ఎప్పుడు చెప్తారు. లైసెన్స్ ఉందా, లైసెన్స్ లో అతను అమ్మే ప్రోడక్ట్ ఆ లైసెన్స్ లో ఇంక్లూడ్ అయిందా లేదా, లైసెన్స్ వ్యవసాయ శాఖ ద్వారా జారీ చేయబడిందా లేదా అవి తెలుసు. ఎందుకంటే ఏ మట్టో నింపేసి చెత్త మట్టి చెదారం నింపి అమ్ముతున్నారు. వేములవాడ డివిజన్లో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు సన్నాహక సమావేశం జరగడం, దీనికి ముఖ్య అతిథిగా మన డిఏఓ మేడం అఫ్జల్ బేగం గారు రావడం మరియు ఫిషరీస్ మేడం రావడం, దీనికి ఏఓ గారు, ఆల్ ఏఓస్, ఇక్కడ డివిజన్ ఏఓస్ మరియు మా డైరెక్టర్ అందరూ, ప్రెస్ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మేము కొత్తగా పాలకవర్గం చేపట్టినాక మొదటి సమావేశం. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారి చొరవతోని వారు ఇచ్చిన ఈ పదవితోని మేమంతా డైరెక్టర్ అయినాం. మాకు దీని మీద ఎంతో నమ్మకం కొద్దీ మమ్మల్ని ఆత్మ కమిటీ చేసిన ఎమ్మెల్యే గారికి ముందుగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ పోతే, ఈ ఆత్మ కమిటీ అంటే చాలామంది ఆత్మ కమిటీ ఏంది అంటారు. ఇది పూరాగా రైతులకు సంబంధించింది, రైతుల పంటలకు సంబంధించింది. కొత్త పంటల కోసం రైతులను మోటివేషన్ చేసి కొత్త సైంటిస్ట్ తీసుకొచ్చి దీన్ని ప్రత్యేకంగా దీని ఆత్మ ద్వారా రైతులందరినీ అధునాతిక పద్ధతుల వల్ల వ్యవసాయం చేసుకోవడానికి కోసం దీని కమిటీ వచ్చింది. కాబట్టి మీరందరూ దీన్ని పలు సూచనలు చేసి మన డైరెక్టర్ అందరూ దీన్ని చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో మన మండలానికి 3 డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి ప్రతి మండలంలో మనం రైతులను దాన్ని మంచిగా ఉద్దేశంతో దీనికి మంచి రూపం తెచ్చి మన కమిటీ పేరు తెచ్చుకొని మన ఎమ్మెల్యే గారు గౌరవం కాపాడి మన అందరం రైతులకు సేవస్ కోసం ముందుండి మనకి ఏదున్నా మన సర్కిల్ ఏ వాళ్ళు ఉన్నారు మన డిపార్ట్మెంటే వాళ్లకు చెప్పి తగు సూచనలు తీసుకొని వారికి తీసుకు వాళ్ళు కాకపోతే మన డిఓ గారికి ఫోన్ చేసి మేడం ఇలా జరుగుతుందని చెప్పి మనం రైతుల కోసం కష్టపడి మనం వాళ్ళని ముందుండి వాళ్ళకు అన్ని పంటల పరంగా రేపు మార్కెట్ పరంగా అన్నిటినీ మనం ముందుండి చేసి దీని రైతు శ్రేయస్సు కోసమే ఆత్మ కమిటీ ఉందని ఇదివరకు తెలియదు సరి. కాబట్టి ఇక ముందు ఆత్మ వచ్చింది, రైతులకు ఎంతో మేలు జరిగిందనే ఊర్లలో మనకు మెసేజ్ పోవాలి. కాబట్టి మీరందరూ ఎన్ని వేల ఎప్పుడన్నా మేమందరూ అందుబాటులో మా డైరెక్టర్ మిత్రులందరూ ఈ ప్రతి మండలానికి 3 కాబట్టి వాళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకొని మేమంతా ముందుకు పోతామని కోరుచున్నాం.